సలార్ సీజ్ ఫైర్ టైటిల్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు ప్రభాస్ అని పాన్ వరల్డ్ మూవీ డెడ్లీ కాంబో ప్రశాంత్ నీల్ పృథ్వీరాజ్ ప్రభాస్ ఎన్నో సినిమాలు చూస్తాం వేరు, ఇలాంటి స్క్రీన్ ప్లేతో ప్రజెంటేషన్ చేయడం వేరు. ఛత్రపతి తర్వాత మిర్చి తర్వాత మాస్ ఎలివేషన్స్ అనేది చాలా 6 years తర్వాత బాహుబలి తర్వాత ఈ సలార్ అనేది ఒక మెంటల్ మాస్ ఎక్కిచ్చేసాడు బై ఆడియన్స్కి ప్రభాస్ మటుకు. ఒక్కొక్క లీడ్ చూస్తుంటే ఫ్రెండ్షిప్ మెస్ప్రైజింగ్ కానీ, దేవా క్యారెక్టర్లో డైమండ్ లాంటి డైలాగ్స్ కానీ, మెకానిక్గా మెస్ప్రైజింగ్ కానీ, డైనోసార్ అనేది ఒక డెడ్లీ కాంబో ప్రశాంత్ నీల్ పార్ట్ 2 సస్పెన్స్ పెట్టి రన్ టైం 3 hours గాను ఇంత తొందరగా అయిపోయిందా అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా ఫుల్ఫిల్ చేశారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ప్రభాస్. డైరెక్షన్ ఇక్కడ 2 రకాలుగా థింక్ చేయొచ్చు. ఒకటి డెడ్లీ కాంబో అంటేనే మనం క్రియేట్ చేసుకునేది వేరు, చరిత్ర నుంచి మనం క్రియేట్ చేసి స్క్రీన్ మీద చూపిస్తాం వేరు. ఎవరన్నా మరి స్క్రీన్ మీద చూపించే విధానంగా టాస్క్ తీసుకుంటారా? మరి బ్రెయిన్లో సవాళ్ళకి ఆలోచిస్తారు, సక్సెస్ కావాలి కదా, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. పార్ట్ 2 అందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు జగపతి బాబు గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ, సఫీ గారు కానీ, గరుడా క్యారెక్టర్ దీంట్లో కేజీఎఫ్లో గరుడా, దీంట్లోనేమో రుద్ర. ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరి తగ్గట్టుగా అందరినీ బ్యాలెన్స్ అవుట్ చేశారు. ఏం లేదు, ఆ ట్రాక్ వేరు, ఈ ట్రాక్ వేరు, ఏమీ లేదు. స్క్రీన్ ప్లే టైటిల్ సలార్, సుల్తాన్, దేవా ఈ క్యారెక్టర్లన్నీ కూడా 1 man షో చేసినట్టే. ప్రభాస్ కాన్సారా అని ఒక 1000 years బ్యాక్ అదే కాన్సెప్ట్ మీద రన్ చేశారు. బట్ ఏంటంటే ఆధిపత్యం మెయిన్ ఇంపార్టెంట్. ఎలక్షన్స్ ముందు వచ్చింటే బాగుండేది, బట్ ఇప్పుడైనా పర్వాలేదు. రికార్డ్స్ ఏ రకంగా క్రియేట్ అవుతుంది అనేది మీరే చూస్తారు. బాహుబలి అనేది హిస్టారికల్, అక్కడ బ్లడ్ రిలేషన్, ఇదేమో ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని కర్నింగ్ అనేది మెలికలు పెట్టారు. చెప్పలేం, మెరాకిల్. ఆల్ ది బెస్ట్ అంతే.